రావాల్సిన వరద ప్రవాహం కూడా నిన్నటి నుంచి తక్కువైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను గుర్తెరిగి మీ కర్తవ్యంగా భావించి రైతాంగానికి నీళ్లు ఇవ్వటానికి, ప్రజానికానికి గ్రామాలలో నీటి ఎద్దడి ఆల్రెడీ చెరువులు ఎండిపోతున్నాయి, బావులలో నీళ్లు ఆల్రెడీ గుంజుకుపోయినాయి, బోర్లు ఆగాగిపోస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికాన్ని కాపాడటానికి, గ్రామీణ వాతావరణాలలో భూగర్భ జలాలు పెరగటానికి, తాగునీటి సౌలభ్యం కోసమైనా వచ్చే జలాల్ని ఒడిచిపట్టడానికి అటు కన్నెపల్లి పంప్ హౌజ్ని, మేడిగడ్డ పంప్ హౌజుల్ని, కాళేశ్వరం అన్ని ప్రాజెక్టులని ఆన్ చేసి కృష్ణా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న అన్ని వాటాలని, న్యాయపరమైన వాటాలని కొట్లాడటానికి ప్రజల సహకారంతో మేమందరం కూడా నీటి కోసం కొట్లాడటానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పోరాటం చేయండి, న్యాయ పోరాటం చేయండి. బంకచర్ల దగ్గర నీటి దోపిడీ జరుగుతుంది, పైన తుంగభద్ర మీద డ్యాములు కడుతున్నారు. ఈ నీటి దోపిడీని అరికడితే కనీసం ఈ తెలంగాణకు న్యాయం జరుగుతుంది. నీటి దోపిడీని అరకట్టకుండా, అన్యాయం చేసేటోళ్ళ మీద కనీసం మీరు తిరుగుబాటు చేయకుండా, ఉన్న హక్కుల్ని తాకట్టు పెట్టి కపట నాటకాలతోని యాగాల పేరు మీద తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయొద్దని చెప్పేసి మరొకసారి కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న నాగార్జున సాగర్ జలవిహార్లో తెలంగాణ ప్రజలు, రైతాంగం బాగుండాలని చెప్పేసి యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈరోజు మభ్య పెట్టడానికి యాగాలు, యజ్ఞాలు అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యాగం ఎవరి కోసం అంటే, ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలనే కోరిక, ఆశ, రేవంత్ రెడ్డి ఆయన పదవిని కాపాడుకోవాలనే తపన. వీళ్ళ పదవుల కోసం ఆశ, తపన తప్ప తెలంగాణ ప్రజల కోసమో రైతాంగం కోసమో కాదు అనేది ముమ్మాటికి వాస్తవం. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు చెప్తా. నేను కృష్ణా పరిధిలో ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులని కేఆర్ఎంబి పరిధిలో తాకట్టు పెట్టింది ఈ మహానుభావులే కదా, ఈ ప్రభుత్వమే కదా. ప్రాజెక్టులను తీసుకుపోయేమో తాకట్టు పెడతారు, ఈరోజు రైతుల పట్ల కపట ప్రేమ నటించడానికి యాగాలంటారు. తుంగభద్ర ప్రాజెక్టు మీద రాయచూరు జిల్లాల 85 కోట్లతోని ఫ్లడ్ రివర్ బ్యాంక్ అనే పేరు మీద కేఆర్ఎంబి అనుమతులు కూడా లేకుండా కర్ణాటక ప్రభుత్వం ఫ్లడ్ లిఫ్ట్ని నిర్మాణం చేస్తుంటే, మరి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నోరు విప్పట్లేదు, ఎందుకు అడగట్లేదు? ఆడ ఉన్న ప్రభుత్వం వేరేది కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ రైతాంగ ప్రజల ప్రయోజనం కోసం కనీసం పెదవిప్పి మాట్లాడని మీకు ఈరోజు యాగాలు, యజ్ఞాలు ఎందుకు గుర్తొస్తున్నాయి? బీమా మన కేటాయింపులు ఎంత? 16.94, అంటే దాదాపుగా 17 టీఎంసీలు. ఇవాళ కొడంగలని నీ మీద, అంటే మామూలుగా ప్రజల మీద మమకారం ఉండటంలో తప్పలేదు. నీ నియోజకవర్గానికి కొత్తగా లిఫ్ట్ పెట్టుకోవద్దు అన్నట్లే లిఫ్ట్ పెట్టుకొని 7 టీఎంసీల నీళ్ళని కొడంగల్ లిఫ్ట్కి మళ్ళీ ఇచ్చినావు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది?
పాత మహబూబ్నగర్ ఆయకట్టు రైతాంగానికి తీవ్ర నష్టం జరగబోతా ఉంది. మరి దీన్ని పూడ్చాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదా. దీనికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసిరు? ఈ రైతాంగానికి న్యాయం చేయడానికి ఏం ఆలోచించారు? గాలికి వదిలేసారు. బనకచర్ల ఏపీ ప్రభుత్వం నీళ్లు పక్కకు దారి మళ్లించి తీసుకుపోతోంది కళ్ళు కప్పి. ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు? మీరు ఇవన్నీ తెలంగాణ రైతాంగానికి ప్రజలకి అన్యాయం చేసుకుంటా అధికారంలోకి రావటానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పదవుల్ని కాపాడుకోవటానికి ఇతర నాయకుల్ని ప్రసన్నం చేసుకోవటానికి వాళ్ళ మెప్పు పొందటానికి తెలంగాణ రైతాంగాన్ని ప్రజల్ని ప్రాంతాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేసి మరి ఈరోజు యాగాల పేరు మీద మళ్ళొక నాటకానికి ఎందుకు తెరలేపుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటు చూస్తే కృష్ణా కింద ఈ రకంగా భీమా ప్రాజెక్టు కాడనేమో నీళ్ల వాటాలలో ఇబ్బందులు పెడతారు, మనకు వచ్చే వాటాలలోనే తగ్గిస్తారు. ఒక ప్రాంతానికి తగ్గించి ఒక ప్రాంతానికి ఒక హెచ్చు తగ్గులుంటాయి. బనకచెర్ల కాడికి పోతేనేమో దారి మళ్లించకపోతుంటే న్యాయ పోరాటం చేయరు. పైన రాయచూరు కాడ ప్రాజెక్టు కడుతుంటే లిఫ్ట్ స్కీమ్ కింద 2 TMCల నీళ్లు దూసుకుపోతూ ఉంటే మీ ప్రభుత్వం ఉన్న తర్వాత మీ పార్టీ ఉన్న తర్వాత అడగరు. ఇక్కడ తీసుకుపోయి నీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రయోజనాలను తీసుకుపోయి KRMB కాడ తాకట్టు పెట్టేస్తారు. ఇన్ని 3 సంవత్సరాలుగా కృష్ణా నీళ్లలో వచ్చిన మన వాటాని ఎంత వాడుకున్నాం తెలంగాణ కానంటే గతంలో వాడుకున్న దానికంటే అతి తక్కువగా వాడుకున్నది ఈ 3 సంవత్సరాలలోనే. ఈ నీళ్లని ఎవరు దూసుకుపోవడానికి మీరు ప్రయోజనం కలిగిస్తున్నారు? ఇటు మేడిగడ్డకు వైపు చూస్తే నీళ్లు వచ్చినట్టు పోతున్నాయి. అనుభవజ్ఞులైన ఇంజనీర్లు చెప్పారు, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు చెప్పారు, ప్రతిపక్షం చెప్పింది, ఆఖరికి రైతులు కూడా చెప్పారు. పెడచెవిన పెట్టి సముద్రంలోకి నీళ్లు వదిలిపెడుతున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు వచ్చే జూన్ నాటికి మేడిగడ్డ మేము రిపేర్ చేస్తాం, ప్రాజెక్టుని పరిగణలోకి తీసుకొని వస్తాం. ఈయన కూట్లో రాయిలు తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడట. శ్రీశైలం డ్యాములో 8 మందిని చచ్చిపోతే కనీసం శవాల్ని బయటికి తీయలేని అవగాహన లేని ప్రిపేర్ కాని సబ్జెక్టు తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనల కాడికి వచ్చేటప్పటికి మాత్రం నేను వచ్చే జూన్ నాటికని అంటాడు. ఆడ SLB పూర్తి చేస్తా అంటాడు, SLBC ఇక్కడ మేడిగడ్డను పూర్తి చేస్తా అంటాడు. మరి ఉన్న నీళ్లను వాడుకోవటానికి ఎందుకు చేతనైతే లేదు అని అంటే ఒకళ్ళకొకళ్ళు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడి చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకోవటానికి పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి పోటీలో ఈయనకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా పదవిని కాపాడుకోవాలని ఉంటుంది. ఇద్దరు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని. పాపం ఆయన అడుగుతుండో లేదో మాకు నీళ్లు కావాలి, మీరు ప్రయోజనాలు దెబ్బ తీసుకొని మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన నోరు తెరిచి అడుగుతుండో లేదో కానీ ఆయన్ని మెప్పేయటానికి, ఆయన మెప్పు పొందటానికి, ఆయన కన్ను చూపులలో పడటానికి, ఆయన ప్రసన్నం చేసుకోవటానికి వీళ్ళు పోటీలు పడి తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నారు. మా బాధలు ఇవాళ కేవలం ఎలినో వచ్చింది, ఎలినో ప్రభావం ఇవాళ పురోహితులు మీరు క్రతువు చేసుకోవడానికి ఎట్లయితే ముహూర్తాన్ని నిర్ణయించారో యాగం చేయడానికి మంచి టైము, ఈ టైంలో చేస్తే యాగం చేస్తే వర్షాలు పడతాయని చెప్పేసి పాపం పురోహితులు ఈ ప్రజల లోక హితార్థం ఎట్లయితే గడువుని మామూలుగా ఈ తేదీని నిర్ణయించారో అదే క్రమంలో ఎలినినో వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా పురోహితుల మాదిరిగా ముందస్తుగానే ఈ ప్రభుత్వానికి సూచన చేశారు. ఎలినినో ప్రభావము ఈ రకంగా ఉంటుంది, వర్షాలు రావు, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, దీనివల్ల పరిణామాలు ఈ రకంగా ఉంటాయి. ఎన్నడన్నా ఈ ప్రభుత్వం ఈ ఎలినినోని దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలుగా మీరు రైతాంగం ఈ రకంగా చేసుకోండి, మీకు వ్యవసాయ అధికారులని పర్యవేక్షించడానికి ఏదైనా అప్రమత్తం చేసిరా, నిధులు కేటాయించిరా, విత్తనాలు సరఫరా చేసిరా, నీళ్ల గురించి ఏమన్నా బడ్జెట్ అలొకేట్ చేసిరా, ఈ కరువును ఎదుర్కోవడానికి మనం ఏం చేద్దామనే ఆలోచన ఇంతవరకు చెయ్యని వీళ్ళు నిన్న యాగాల పేరు మీద జలవిహార్లో ప్రత్యక్షమవుతారు.
అయ్యో నిన్న మొన్నటి వరకు అసలు మబ్బులు పట్టింది, వర్షం అప్పుడు ఇప్పుడు జల్లులో గిల్లులో వచ్చినాయి. నిన్న వీళ్ళు ఎప్పుడైతే ఈ క్రతువుని పూర్తి చేసారో సాయంత్రం నుంచి ఒక్క చుక్క వర్షం నీళ్లు పడలే. ఇలా ఎండాకాలాన్ని మెరిపిస్తుంది. అసలు ఈ రోజు మామూలుగా ఈ వర్షాకాలం మాదిరిగానే లేదు. నిన్న వీళ్ళ క్రతువు ఎప్పుడైతే పూర్తయిందో పూర్ణావతి పేరు మీద ఆయన అధికారం కోసం ఏదైతే లోపల మనసులో కోరిక ఏముంది అంటే వర్షాలు పడాలని కోరిక కోరలే. ఆయన పూర్ణావతి చేసేటప్పుడు యజ్ఞం మొదలు పెట్టేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యజ్ఞంలో మా రైతులకు మేలు జరగాలని కాదు. ఎందుకంటే ఆయన మొన్న సాగర్ నీళ్లు వదిలిపెట్టినప్పుడు నాగార్జున సాగర్లా నల్గొండ జిల్లాకి ఖమ్మం జిల్లాకి చెరువులు నింపడానికి ప్రజల దాహర్తి తీర్చడానికి 1 TMC నీళ్లను వదిలిపెడితే నీళ్లను మొత్తం ఎడికి తీసుకుపోయిందంటే పాలేరు హక్కు తీసుకుపోయిండు తుమ్మల నాగేశ్వరరావు గారు మెప్పు పొందడానికి. ఎందుకంటే వారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి కదా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు మేలు చేసిండని. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా వారు పాపం ఆ జిల్లాకి నీళ్లు నింపుకుంటున్నారు. మరి తెలంగాణలో నల్గొండ జిల్లాకి ప్రాతినిధ్యం వహించే మంత్రిగా మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మా నియోజకవర్గం వల్ల పెద్ద మనిషి అయిపోయి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఆ జిల్లాకి నియోజకవర్గానికి న్యాయం చేయకుండా నోట్ల మట్టి కొట్టి ఈరోజు మళ్ళా బుకాయించడానికి యాగాల పేరు మీద యజ్ఞాల పేరు మీద హోమాల పేరు మీద మళ్ళొకసారి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. మా హరీష్ రావు గారు పాపం నిత్యం జనాలలో ఉండి 24 గంటలు జనాల కోసం టైం కేటాయించి కుటుంబానికి ఎప్పుడో ఒకసారి కేటాయిద్దామని చెప్పి భార్య పిల్లల కోరిక మేరకు గుడికి పోతేనేమో క్షుద్ర పూజలను ముద్రేస్తారు. వీళ్ళు ఎప్పుడు గుడికి పోనోళ్ళు, పాపభీతి లేనోళ్ళు, దేవుడు అంటే కనీసం భయం లేనోళ్ళు ఈరోజు యాగాల పేరు మీద మళ్ళొకసారి రైతాంగాన్ని మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు చేసిన పూజల వల్ల వర్షాలు వస్తాయో రావో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ శాస్త్రవేత్తలు చెప్పారు ఈ ఋతువుకి సంబంధించి ఈ కాలానికి సంబంధించి భూ పర్యావరణానికి సంబంధించి శాస్త్రవేత్తలు ముందస్తుగానే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావంగా ఉంటది, వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు. వర్షాలు వస్తాయనే నమ్మకం లేదు. కానీ వీళ్ళు చేసిన యాగాలు ఆఖరికి తాగునీటి సమస్య కూడా ఎద్దడి ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గోదావరి నుంచి తీసుకుపోతున్న నీళ్లు కనీసం చుక్క నీళ్లు ఎత్తిపోయలే. ఇవాళ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే మా సూర్యాపేట కాదు కోదాడు వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉండే చెరువులు నింపితే. ఇవాళ వాటిని గాలి కొదిలేసారు. ఇక్కడ కృష్ణాలో 3 సంవత్సరాల నుంచి వచ్చిన నీళ్ళని వాడుకోలేదు, మనకు రావాల్సిన నీళ్ళని మన వాటాన్ని మనం వాడుకోలేదు. వేరే వాళ్ళ ప్రయోజనం కోసం మీ పదవుల్ని కాపాడుకోవటానికి వేరే వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి నీళ్లను మొత్తం అన్యాయం చేసిరు. కనీసం పెదవిప్పి మాట్లాడట్లేదు. ఆఖరికి ఈరోజు ఈ కరువు కాలాన్ని తీసుకొచ్చింది ఎవరు అనంటే రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వం స్వయం కృపారాధంతో ముందస్తు జాగ్రత్తలు కాలం తీసుకొచ్చి ఒకవైపు కాలం హెచ్చరిస్తున్నా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ఈ రైతాంగం పట్ల ప్రజల పట్ల మమకారం లేని రేవంత్ రెడ్డి పదవి వ్యామోహంతో అందులో ఉన్న మంత్రులు సహచరులు కేవలం కమిషన్లు దండుకోవడానికి పెట్టిన శ్రద్ధ 10% అన్నా 10% అన్నా ఈ తెలంగాణ రైతాంగం కోసం పెట్టుంటే ఇంతో అంతో కనీసం పశువులకి నీళ్లు తాగటానికి నీళ్లు గ్రామాలలో నీటి ఎద్దట ఏర్పడకుండా ఉండే అవకాశం ఉండే. ఈరోజు వాతావరణం చూస్తే తెలుస్తుంది వాళ్ళ యాగం పూర్తయిపోయిన తర్వాత ఎండ మండు వేసవి కాలాన్ని తలపించే విధంగా ఈరోజు ఎండ వస్తుంది. నిన్న మొన్నటి వరకు మబ్బులు పట్టినాయి. వాళ్ళు యాగం తలపెట్టేంత వరకు ఈ తెలంగాణలో ఎక్కడ చూసినా మబ్బులు పట్టినాయి. ఇప్పుడు అప్పుడు జల్లు పడుతుందనే ఒక ఆశాభావం ఉండే. ఈరోజు వీళ్ళ అంటే పాపభీతి లేని దేవుని మీద నమ్మకం లేని కేవలం నటన కోసం యాగాలు చేసిన వీళ్ళ ఇది దేవుడు కూడా కనిపెడతాడు కదా, దాని మూలాన ఈరోజు వచ్చేది లేదు. తెలంగాణని నట్టేట వీళ్ళ అపరిపక్వత వల్ల అనుభవ రాహిత్యం వల్ల అవగాహన లేకపోవటం వలన వీళ్ళ పరిపాలన చేతగాక ఈ తెలంగాణని ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది తీస్తున్నారు, వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచుతున్నారు, అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు నట్టేట ముంచి పాలన చేతగాక దైవాన్ని నమ్ముకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మానవ ప్రయత్నంగా మీ ప్రయత్నం మీరు చేయాలి కదా. మనిషిగా మీ ప్రయత్నం మీరు చేసిన తర్వాత దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది. కానీ ఆ దైవాగ్రహానికంటే ముందు కేవలం మీరు చేయాల్సింది కళ్ళ ముందు నీళ్లు పోతున్నాయి చూసి పట్టించుకోలే. మా దగ్గర నల్గొండ జిల్లాలో రైతులకి ఇచ్చిన తాగటానికి ఇచ్చిన నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇచ్చిన నీళ్లు పాలేరు వాక్కుపోతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోడు.
ఈడ గోదావరి జలాలు పోతుంటే నీటి ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి, సొంత జిల్లాకి న్యాయం చేయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా యాగాల పేరు మీద, యజ్ఞాల పేరు మీద తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ నటన వల్ల ఈ తెలంగాణ రైతాంగం ఈరోజు సంక్షోభం ఏర్పడ్డది. వ్యవసాయ రంగం అన్ని రకాలుగా ఎరువులు ఇవ్వట్లేదు, మీరు పండిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. చెరువుల నుండి మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నుండి సమృద్ధిగా నీళ్లుండి వర్షాలు వచ్చి పంట పండితే అది మీ అకౌంట్లో వేసుకున్నారు. చివరికి ఇంత వరకు కొంటామని అన్నారు. చివరికి కొంత వరకు కొనడు కాదు కదా, మేము కేంద్రం కొన్నంతవరకే కొంటామని చెప్పి లాస్ట్కి చేతుల్లో పట్టేసారు. ఇలా కరువు వస్తేనేమో ఈ కరువుని ఎట్లా ఎదుర్కోవాలి, ఒక ప్రభుత్వంగా ఈ ప్రజలకి ఎట్లా మేలు చేయాలి, రైతాంగాన్ని ఎట్లా కడుపులు పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని చూడాలి అని ఆలోచించాల్సిన ఈ ప్రభుత్వం యాగాల పేరు మీద మళ్ళీ ఒక దగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ తెలంగాణని నట్టేట ముంచడానికి పదవుల కోసం పాకులాడే ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రానికి దుష్టశక్తులు లెక్క మారారు. ఈ దుష్టశక్తుల్ని రేపు ప్రజలు వీళ్ళ నిజ స్వరూపం బయటపెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వివక్షకు గురైన తెలంగాణ సాధించుకుంటేనే ఈ తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి సాధించుకున్న తెలంగాణలో వివక్షకు గురైన ఈ తెలంగాణని ఎక్కడికక్కడ అడుగడుగున నీళ్లు ప్రవహించేటట్టు సస్యశ్యామలం చేసి గోదావరి కృష్ణాని సంగమంగా ఏర్పాటు చేసి పచ్చని పొలాలతోని తొలతూగే ఈ తెలంగాణని ఈరోజు నెర్రెల బాసిన ఎడారిగా తయారు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. పదవుల మీద ఉన్న ఆరాటం, కమిషన్ల మీద ఉన్న ఆరాటం, ఏదో ఒక ప్రాజెక్టు పేరు మీద లిఫ్ట్లని, ప్రాజెక్టులని, రోడ్లని, యామ్ రోడ్లని చేస్తున్న మీ దోపిడీ మీద ఉన్నంత శ్రద్ధ ఒక 10% ఈ తెలంగాణ ప్రజానికం మీద, రైతాంగం మీద ఉంటే ఈ తెలంగాణ కనీసం బాగుపడుతుంది, ఉన్నదన్న సస్టైన్ అవుతుంది. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు తెలంగాణ ప్రజల్ని అధికారంలో రావడానికి అబద్ధాలలో ముంచెత్తి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ యాగాల పేరు మీద, యజ్ఞాల పేరు మీద మీరు కపట ప్రేమ నటిస్తూ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని నట్టేట ముంచటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని వెంటనే మానుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముందస్తు జాగ్రత్తగా అప్పుడో ఇప్పుడు అడపో చినుకో బొనుకో పడే అటు గోదావరి నుంచి కానీ ఇటు కృష్ణా నుంచి కానీ ఒడిసి ఒక్కొక్క బొట్టును ఒడిసి తెలంగాణ రైతాంగం ప్రయోజనాన్ని కాపాడటంతో పాటు గ్రామీణ వాతావరణంలో ప్రజలకి, పశువులకి కనీసం మేత కోసం నీళ్లుండే విధంగా, సమృద్ధిగా నీళ్లుండే విధంగా, భూగర్భ జలాలు పెరిగే విధంగా, తాగునీటి సమస్య పరిష్కారం కోసమైనా మీరు దేవుని మీద భారం వేయటం కాదు, మానవ ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ప్రయత్నంలో ఇంకా నయవంచన చేయాలనుకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిపల్లి పంప్ హౌజుల్ని ఆన్ చేయాల. నిన్నటి నుంచి రాత్రి నుంచి జలాశయాలలోకి వచ్చే వరద కూడా ఆగిపోయిందని చెప్తున్నారు. మీ పూజ పుణ్యమో, మీ యాగం పుణ్యమో, మీకు ఏ పాపభీతి లేకుండా దేవుని ఇప్పుడు అనుగ్రహానికి గురవుతున్నారా, ఆగ్రహానికి గురవుతున్నారా తెలియట్లేదు. కానీ నిన్నటి నుంచి ఎండలు ఎక్కువైనాయి, వరద ప్రవాహం తక్కువైపోయింది. జలాశయాలకు రావాల్సిన వరద ప్రవాహం కూడా నిన్నటి నుంచి తక్కువైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను గుర్తెరిగి మీ కర్తవ్యంగా భావించి రైతాంగానికి నీళ్లు ఇవ్వటానికి, ప్రజానికానికి గ్రామాలలో నీటి ఎద్దడి ఆల్రెడీ చెరువులు ఎండిపోతున్నాయి, బావులలో నీళ్లు ఆల్రెడీ గుంజుకుపోయినాయి, బోర్లు ఆగాగి పోస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికాన్ని కాపాడటానికి, గ్రామీణ వాతావరణాలలో భూగర్భ జలాలు పెరగటానికి, తాగునీటి సౌలభ్యం కోసమైనా వచ్చే జలాల్ని ఒడిచిపట్టడానికి అటు కన్నెపల్లి పంప్ హౌజ్ని, మేడిగడ్డ పంప్ హౌజుల్ని, కాళేశ్వరం
అన్ని ప్రాజెక్టులని ఆన్ చేసి కృష్ణా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న అన్ని వాటాలని న్యాయపరమైన వాటాలని కొట్లాడటానికి ప్రజల సహకారంతో మేమందరం కూడా నీటి కోసం కొట్లాడటానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పోరాటం చేయండి, న్యాయ పోరాటం చేయండి. బంకచర్ల దగ్గర నీటి దోపిడీ జరుగుతుంది, పైన తుంగభద్ర మీద డ్యాములు కడుతున్నారు. ఈ నీటి దోపిడీని అరికడితే కనీసం ఈ తెలంగాణకు న్యాయం జరుగుతుంది. నీటి దోపిడీని అరకట్టకుండా అన్యాయం చేసేటోళ్ళ మీద కనీసం మీరు తిరుగుబాటు చేయకుండా ఉన్న హక్కుల్ని తాకట్టు పెట్టి కపట నాటకాలతోని యాగాల పేరు మీద తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయొద్దని చెప్పేసి మరొకసారి కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న నాగార్జున సాగర్ జలవిహార్లో తెలంగాణ ప్రజలు రైతాంగం బాగుండాలని చెప్పేసి యాగాలు యజ్ఞాలు క్రతువులు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈరోజు మభ్యపెట్టడానికి యాగాలు యజ్ఞాలు అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యాగం ఎవరి కోసం అంటే ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలనే కోరిక, ఆశ, రేవంత్ రెడ్డి ఆయన పదవిని కాపాడుకోవాలనే తపన. వీళ్ళ పదవుల కోసం ఆశ తపన తప్ప తెలంగాణ ప్రజల కోసమో రైతాంగం కోసమో కాదు అనేది ముమ్మానటికి వాస్తవం. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు చెప్తా. నేను కృష్ణా పరిధిలో ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులని కేఆర్ఎంబి పరిధిలో తాకట్టు పెట్టింది ఈ మహానుభావులే కదా, ఈ ప్రభుత్వమే కదా. ప్రాజెక్టులను తీసుకుపోయేమో తాకట్టు పెడతారు, ఈరోజు రైతుల పట్ల కపట ప్రేమ నటించడానికి యాగాలంటారు. తుంగభద్ర ప్రాజెక్టు మీద రాయచూరు జిల్లాల 85 కోట్లతోని